బ్రేకింగ్ న్యూస్ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో అనేక విషయాలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్ ఐఎస్ఐ హ్యాండ్లర్తో జ్యోతి టచ్లోనే ఉన్నట్టు గుర్తించారు. ఆ సమయంలో కీలక సమాచారాన్ని వారితో పంచుకున్నట్టు తెలుస్తోంది. ఎక్కడెక్కడ బ్లాక్అవుట్స్ విధించారు అన్న సమాచారాన్ని చేరవేసినట్టుగా గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ మనతో జాయిన్ అవుతున్నారు. శివ, యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా విషయంలో చాలా కీలక అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. అలాగే ఎన్ఐఏ నిన్న చాలా విచారణ జరిపింది, వాటికి ఎలాంటి సమాధానాలు చెప్పారు, అలాగే ప్రస్తుతం ఓవరాల్ సిచ్యువేషన్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయండి. సుమతి, యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను హర్యానా హిసార్లో పోలీసులు అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకున్న తర్వాత 5 రోజుల కస్టడీకి ఇస్తున్నారు. అంటే నేటితో ఆ కస్టడీ కూడా ముగియబోతుంది. ఈ 5 రోజుల కస్టడీలో కీలక విషయాలను అయితే వాళ్ళు జ్యోతి మల్హోత్రా నుంచి రాబట్టారు. నిన్న మొన్న సుదీర్ఘంగా విచారించారు. ఈరోజు కూడా ఇటు ఎన్ఐఏ అలాగే ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఏదైతే ట్రావెలింగ్ హిస్టరీ, జ్యోతి మల్హోత్రాకు సంబంధించి ట్రావెలింగ్ హిస్టరీ ఎప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తారు, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడెక్కడ ట్రావెల్ చేశారు, ఎప్పుడు పాకిస్తాన్ వెళ్ళారు, పాకిస్తాన్లో ఎన్ని రోజులు ఉన్నారు, ఎవరెవరితో సత్సంబంధాలు కలిగి ఉన్నారు, ఇక పాకిస్తాన్కు భారత్కు సంబంధించిన అంశాలను ఏదైతే కీలక సున్నితమైన అంశాలు ఏవైతే ఉన్నాయో ఎవరెవరికి చేరవేశారు అనే అంశాలపై ప్రధానంగా నిన్న మొన్న సుదీర్ఘంగా విచారించిన తర్వాత కీలక సమాచారాన్ని రాబట్టారు. మరోవైపు జ్యోతి మల్హోత్రా దగ్గర పాకిస్తాన్ పర్యటనలో ఉండగా తాను రాసుకున్న డైరీ ఏదైతే ఉందో 10 పేజీల డైరీ, ఆ డైరీ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ డైరీలో ఇటు పాకిస్తాన్ గురించి 3 పేజీలు ఉన్నాయి, ఇటు ఇండియా గురించి ఎక్కడెక్కడ పర్యటించారు ఏంటనేది కూడా మొత్తం ఒక 7 పేజీల డైరీని అయితే తాను హిందీ అలాగే ఇంగ్లీష్లో కూడా నోట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. దాంట్లో ప్రధానంగా పాకిస్తాన్కు భారత్కు సంబంధించిన అంశాలు ఏవైతే పాకిస్తాన్కు చేరవేశారో, ఎవరైతే డానిష్ ఎవరైతే ఉన్నారో, ఐఎస్ఐ ఏజెంట్ కీలక అధికారి డానిష్ ఎవరైతే ఉన్నారో అతనికి సమాచారాన్ని అంతా కూడా జ్యోతి మల్హోత్రా చేరవేసినట్లుగా కూడా తెలుస్తుంది. జ్యోతి మల్హోత్రా కూడా కొన్ని కీలక విషయాలను దర్యాప్తు సంస్థ అధికారులకు విచారణలో భాగంగా చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఏదైతే పెహల్గాంలో దాడి ఘటన జరిగిన తర్వాత ఆపరేషన్ సింధూర్ను భారత ప్రభుత్వం ప్రారంభించిన తర్వాత ఎక్కడెక్కడ బ్లాక్అవుట్స్, ఏదైతే దాడులు జరిగే సమయంలో ఎప్పుడైతే ఇటు పాకిస్తాన్ దాడి చేసే సమయంలో ఆ ఏరియాస్లో మొత్తం కూడా కరెంట్ అంతా నిలిపేసి బ్లాక్అవుట్ కొనసాగే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం అందరికీ కూడా ఆదేశాలు జారీ చేసింది. దానిలో భాగంగా ఆ బ్లాక్అవుట్ ఎక్కడెక్కడ కొనసాగిస్తున్నారు, ఎక్కడ ప్రజలు ఎక్కువగా ఎక్కడి నుంచి ఎక్కడికి తరలి వెళ్ళిపోయారు, సరిహద్దు ప్రాంతాల ప్రజలు అనే అంశాలపై కూడా ప్రధానంగా ఎప్పటికప్పుడు టచ్లో ఉంటూ ఏదైతే మార్చి వరకు కూడా డానిష్తో అప్పటి మార్చి వరకు కూడా కాంటాక్ట్లోనే, మార్చి నుంచి మళ్ళా తను కాంటాక్ట్లో లేనంటూ కూడా దర్యాప్తులో భాగంగా తెలియజేసిన తర్వాత ఏదైతే బ్లాక్అవుట్ కొనసాగుతుందో ఆపరేషన్ సింధూర్ సమయంలో మళ్ళీ తనతో టచ్లోకి వెళ్ళి ఇక్కడ ఉన్న సమాచారాన్ని అంతా కూడా చేరవేసినట్టుగా కూడా విచారణలో తేలినట్టు కూడా ఇటు దర్యాప్తు శాఖకు సంబంధించిన అధికారులు అయితే చెప్తున్నారు. అంటే జ్యోతి మల్హోత్రాకు సంబంధించి విలాసవంతమైన జీవితం గడుపుతున్న నేపథ్యంలో, అంటే ఒక సాధారణ కుటుంబంలో పెట్టి యూట్యూబర్గా ఛానల్ పెట్టి ఇతర దేశాలు తిరగడానికి తనకు ఫండింగ్ ఎవరు చేస్తున్నారు, ఎవరు సహకరిస్తున్నారు, మనీ ఎవరు ఇస్తున్నారు అనే దానిపై కూడా దర్యాప్తులో చాలా విషయాలు బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. డెఫినెట్గా ఏదైతే భారత్ ఇటు పాకిస్తాన్, చైనాలతో పాటు ఇతర దేశాల్లో కూడా తను సందర్శించిన నేపథ్యంలో అంత పెద్ద మొత్తంలో ఆ ట్రావెలింగ్కి సంబంధించి కానీ, స్టార్ హోటల్స్లో విలాసవంతమైన జీవితాలు గడపడానికి కానీ, ఇటు లగ్జరీ కార్స్లో తిరగడానికి ఆ అమౌంట్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది, ఇతర దేశాలకు సంబంధించిన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కూడా దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఆ ట్రాన్సాక్షన్స్, అమౌంట్ ట్రాన్స్ఫర్ ఎవరెవరు చేశారు, మీకు ఎవరు చేశారు అనే అంశాలపై కూడా ప్రశ్నించిన నేపథ్యంలో డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే అంశాలు కూడా ప్రధానంగా జ్యోతి మల్హోత్రా చెప్పినట్టు తెలుస్తుంది. కొన్ని ఎవరైతే ఐఎస్ఐ ఏజెంట్తో గత కొంతకాలంగా టచ్లో ఉన్నారు, ఇటు ఏదైతే ఐఎస్ఐ హ్యాండ్లర్తో ఇక్కడ బ్లాక్అవుట్కి సంబంధించిన విశేషాలను కానీ, సమాచారాన్ని కానీ, ఇతర కీలక అంశాలను కూడా డైలీ షేర్ చేసుకుంటూ ఉన్నారు ఈ బ్లాక్అవుట్ సమయంలో, ఆపరేషన్ సింధూర్ సమయంలో. దానితో పాటు ఇటు వివిధ రాష్ట్రాల్లో కానీ దేశాల్లో పర్యటించినప్పుడు అక్కడ ఉన్న సమాచారాన్ని కూడా, మరి ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ లోయల్లో ఏదైతే S-400, S-125 సంబంధించిన క్షిపణులు ఏవైతున్నాయి, భారత్కు సంబంధించిన స్థావరాలు ఏవైతున్నాయో దానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని కూడా చేరవేసినట్టు తెలుస్తోంది. దానితో పాటు
అక్కడ సమీప ప్రాంతాల్లో నేషనల్ హైవే మీద వాహనాల రాకపోకలు, మిలిటరీకి సంబంధించిన వాహనాల రాకపోకలు తరలింపు ఉంటుంది. దానికి సంబంధించి ఏ సమయంలో వారు తరలిస్తారు, ఎప్పుడు వారు డ్యూటీ చేంజ్ అవుతూ ఉంటారు అనే అంశాలపై కూడా వారికి వివరాలు అందించినట్టు కూడా తెలుస్తోంది. మరోవైపు ఢిల్లీలోని పాకిస్తాన్ ఎంబసీలో పలుమార్లు ఏదైతే డానిష్ సంబంధించిన స్నేహితుడు ఎవరైతే ఉన్నారో ఏదైతే పెహల్గాంలో దాడి జరిగిన తర్వాత రోజు ఉదయం సమయంలో కేక్ తీసుకెళ్లిన వ్యక్తి కూడా సత్సంబంధాలు కొనసాగిస్తూ ఇక్కడ ఇఫ్తార్ విందులో కూడా పాల్గొన్నట్లుగా విచారణలో వెల్లడైంది. దానికి సంబంధించి కూడా వివరాలు సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఫండింగ్ అనేది ఎవరు చేస్తున్నారు అనే దానిపై మాత్రం పూర్తి ఆధారాలను వివరాలను కూడా జ్యోతి మల్హోత్రా నుంచి వారైతే సేకరించినట్టు తెలుస్తుంది. కానీ తన తండ్రి మాత్రం ఏ విషయాలు కూడా తన కుమార్తె గురించి తెలియదు. కేవలం ఢిల్లీ వెళ్తున్నానని మాత్రమే తనకు ప్రతిసారి చెప్పేది. ఢిల్లీ వెళ్తున్నాను నేను అనుకునేవాడిని, కానీ పాకిస్తాన్ వెళ్ళినట్లు కానీ, చైనా కానీ ఇతర దేశాల్లో తాను వెళ్ళినట్లుగా కానీ, పాకిస్తాన్తో సత్సంబంధాలు కొనసాగిస్తున్నట్లు కానీ తనకు తెలియదంటూ కూడా తెలియజేశారు. ఏదైతే మరోవైపు ఐఎస్ఐ ఏజెంట్తో సుదీర్ఘకాలంగా సత్సంబంధాలు కొనసాగిస్తూ తన ద్వారా ప్రముఖులను కలవడం కానీ, మరోవైపు పంజాబ్ ప్రావిన్స్ సీఎం మరియం నవాజ్, మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్ను కలవడం కానీ, ఇతర ప్రముఖులను కలిసి ఇటు భారత్కు సంబంధించిన కీలక అంశాలను, సున్నితమైన అంశాలని కూడా అటు పాకిస్తాన్కు చేరవేయడం, ఇటు పాకిస్తాన్కు అన్ని విధాలా సహకరిస్తున్న నేపథ్యంలో కొంత మొత్తంలో అమౌంట్ కూడా తనకు ఇస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. తన ద్వారా ఇతర భారతదేశంలో ఉన్న కొంతమంది స్పై ఎవరైతే ఉన్నారో, పాకిస్తాన్కి సంబంధించిన స్పైస్ ఇక్కడ అనుకూలంగా పాకిస్తాన్కు పనిచేసేవారు ఉన్నారు, వారికి కూడా తన అకౌంట్స్ నుంచి తన ఫ్రెండ్స్ అకౌంట్స్ కూడా అమౌంట్స్ ట్రాన్స్ఫర్స్ ఇప్పుడు ఈ జ్యోతి మల్హోత్రా లాగా యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో ఇది ఒక కొత్త అంశం మనందరం కూడా చూస్తున్నాం. సో ఇకపై ఎలాంటి సూచనలు కేంద్రం చేసే అవకాశం కనిపిస్తోంది? యూట్యూబర్స్ కావచ్చు, బ్లాగర్స్ కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు. డెఫినెట్గా ఇప్పటికే జ్యోతి మల్హోత్రాను చూసిన వారు చాలా వరకు కూడా భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడు తమ వంతు వస్తుంది, ఎప్పుడు మమ్మల్ని విచారణకు పిలుస్తారు, విచారణ పేరుతో తమనేమైనా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది, ఇబ్బందులు పెడతారా అనే భయంతోనే చాలా వరకు కూడా కొంత యూట్యూబర్స్ అందరూ కూడా సైలెంట్ అయిపోయారు. ఎవరైతే గతంలో ట్రావెలింగ్ చేశారో, ఆ జ్యోతి మల్హోత్రా ట్రావెల్ చేసినవారు కానీ, ఫోన్లో మాట్లాడిన వారు కానీ, ఈవెన్ కలిసిన వారిని అందరినీ కూడా జ్యోతి మల్హోత్రాతో సత్సంబంధాలు కలిగి ఉన్నవారు కానీ, ఫ్రెండ్స్ అని ప్రతి ఒక్కరిని కూడా విచారిస్తున్నారు. ఎవరెవరు జ్యోతి మల్హోత్రాకు సహకరించారు, ఇటు బెంగళూరుకు సంబంధించిన ఒక యూట్యూబర్ కూడా కలిసినట్టుగా తెలుస్తుంది. తనని కూడా పిలిచి బెంగళూరులోను, ఇటు పశ్చిమ బెంగాల్కు సంబంధించిన యూట్యూబర్ని కూడా పిలిచి విచారిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే పూరి సంబంధించిన ఒక యూట్యూబర్ ప్రియాంకను ఆల్రెడీ విచారించారు ఒడిశా పోలీసులు. అందుబాటులో ఉండాలి, పూరి విడిచిపోయి వెళ్ళొద్దు, ఎప్పుడు విచారణకు పిలిచినా రావాలంటూ కూడా తెలిపిన నేపథ్యంలో ప్రియాంక ఎవరైతే యూట్యూబర్ ఉన్నారో మహిళా యూట్యూబర్, తన తండ్రి కూడా అన్ని సమయాల్లో అందుబాటులో ఉంటామని తెలియజేశారు. కేవలం ఫ్రెండ్గా మాత్రమే తెలుసు తప్ప పాకిస్తాన్కు ఈ విధంగా సమాచారం అందిస్తున్నట్లు మాకు తెలియదు, కేవలం మేము ఫ్రెండ్గా మేము పరిగణించాము, మిగతా విషయాలు డీటెయిల్గా మాకు తెలియదు అంటూ కూడా వారు కూడా ఒడిశా పోలీసులకు వివరాలు అందించిన పరిస్థితి కనిపిస్తుంది. ఒడిశా పోలీసులు హర్యానా పోలీసులు ఇద్దరు సంయుక్తంగా ప్రియాంకను విచారించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇలా ప్రతి ఒక్కరిని కూడా చాలామంది యూట్యూబర్స్ ఎవరైతే వేల సంఖ్యలో ఇప్పుడు యూట్యూబర్స్ ఉన్నారు, వారందరూ కూడా వారి యొక్క కంటెంట్స్ కానీ, వారు ఏ వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ బ్లాగ్స్ చేస్తున్నారు, దానికి సంబంధించి కంటెంట్ ఏ విధంగా ఉంది, ఏమైనా భారతదేశానికి సంబంధించిన సున్నితమైన అంశాలు ఇతర దేశాలకు షేర్ చేసే విధంగా, మరి ముఖ్యంగా పాకిస్తాన్కు లబ్ధి చేకూరే విధంగా ఏమైనా చేశారా అనే అంశాలపై కూడా విచారణ అయితే లోతైన దర్యాప్తు కొనసాగుతుంది. మరి ముఖ్యంగా ఈ జ్యోతి మల్హోత్రా మాత్రం అన్ని విషయాలను ఐఎస్ఐ ఏజెంట్లతో సత్సంబంధాలు కలిగి ఉన్నాను అనే అంశాలను వారితో లింక్ ఉంది, వారికి అంతా సమాచారం ఇస్తున్నట్టు కూడా జ్యోతి మల్హోత్రా విచారణలో దర్యాప్తు అధికారులకు తెలియజేసినట్లుగా కూడా దర్యాప్తు అధికారులు చెప్తూ ఉన్నారు. మరోవైపు ఇతర కీలక అంశాలు ఏవైతే ఉన్నాయో, ఇటు పంజాబ్కు సంబంధించిన సరిహద్దులో వాఘా బోర్డర్ ఏదైతే ఉందో, తను కొన్ని వీడియోస్ కూడా మనం సోషల్ మీడియాలో చూస్తే అటు ఒకవైపు ఇండియా గేట్ ఉంటుంది, ఇండియాకు సంబంధించిన భారత్ బోర్డర్, మరోవైపు పాకిస్తాన్ బోర్డర్, మధ్యలో ఒక గేట్ ఉంటుంది, వైట్ లైన్. రోజు ఈవినింగ్ టైం 5 గంటల సమయంలో కవాత్ అనేది పెరేడ్ అనేది కొనసాగుతూ ఉంటుంది. దానికి సంబంధించి కూడా తను వెళ్తూ జీరో లైన్ అని చెప్తూ కూడా అటు వెళ్తూ కూడా వీడియోస్ కూడా చేసింది. దానికి సంబంధించిన వీడియోస్ కూడా అది ప్లస్ ఇతర సరిహద్దుల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయి, ఇటు పంజాబ్కు సంబంధించిన అనేక సరిహద్దు ప్రాంతాలు ఉంటాయి, మరోవైపు ఇటు హర్యానా కానీ, ఇటు సర్కిల్ ఏవైతే ఉందో మొత్తం జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన సరిహద్దు